శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 28 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి రాత్రి 8:44 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వస్తుంది. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 12:45 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. బుధవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం విశేషమైన కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే మధ్యాహ్నం 12:45 తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. బుధవారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు బాగున్నాయి, మానస యోగం, పద్మయోగం. ఈ రెండు యోగాల వల్ల ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా కార్యసిద్ధి, ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు మకరంలో, శనింట్లో ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతైన రాహు మేషంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పూర్వభద్ర నక్షత్రానికి అధిపతైన గురువు మీనంలో, సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా అనుకూలిస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 12:45 వరకు ఉంది. ఈ శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. క్షురకర్మ, తైలాభ్యంగనం చేయించుకోవటానికి కూడా ఈ శతభిష నక్షత్రం బాగా పనిచేస్తుంది. అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవటం, ఒంటికి తలకి నువ్వుల నూనె రాయించుకొని ఆ తర్వాత తలంటు స్నానం చేయటం ద్వారా దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి శతభిష నక్షత్రం పనిచేస్తుంది. వైద్య విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి శతభిష నక్షత్రం యోగిస్తుంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి కూడా ఈ నక్షత్రం పనిచేస్తుంది. వ్యవసాయ పరంగా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. జపాలు, హోమాలు, దానాలు, శాంతులు ఇలాంటివి కూడా శతభిష నక్షత్రంలో చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మధ్యాహ్నం 12:45 తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. ఈ పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయంలో బోరింగ్ పనులు చేసుకోవచ్చు. గ్యాంబ్లింగ్ లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందటానికి కూడా పూర్వభద్ర నక్షత్రం పనిచేస్తుంది. అంటే ఆన్లైన్ ట్రేడింగ్, స్పెక్యులేషను, బెట్టింగ్ ఇలాంటి వాటిల్లో ధనలాభం పొందటానికి మధ్యాహ్నం 12:45 తర్వాత పూర్వభద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. గ్రహదోష నివారణ కోసం ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి కూడా పూర్వభద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది. కోర్టు పరమైన వ్యవహారాలకు అనుకూలం. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా పూర్వభద్ర నక్షత్రం బాగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా మంచి పరమైన విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా మంచి పరమైన విజయం సాధించడానికి కూడా పూర్వభద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్తులాభం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల రాకపోకలు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి. అనుకోని ధనలాభం ఉంటుంది. ధనలాభం ఉన్నా కూడా అధిక ధన వ్యయం కూడా ఉంటుంది. ధనలాభము ఉంటుంది, ధనం ఖర్చు ఉంటుంది. ఖర్చు నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే ప్రతి పనిలో సుఖం కలుగుతూ ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు పనిచేసే చోట సహోద్యోగులతో ముఖ్యమైనటువంటి చర్చలు చేస్తూ ఉంటారు. ఆదాయపరంగా వృషభ రాశి వాళ్ళకు మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల విశేషమైన ప్రయోజనం పొందుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి వల్ల సుఖము, శాంతి ఏర్పడతాయి. ప్రయత్నిస్తే గట్టిగా కార్యజయం కలుగుతుంది. స్త్రీ మూలక కార్యలాభం ఉంది. అంటే స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు. విజయప్రాప్తి ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దేవాలయ దర్శనం ప్రశాంతతను కలిగిస్తుంది. కొన్ని పనుల్లో నష్టం ఏర్పడుతూ ఉంటుంది. రావలసిన బాకీలు వసూలు కావటంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఊహించని మార్పులు జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శారీరక శ్రమ అధిగమించే ప్రయత్నం చేయాలి. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. మాతృవంశీకులతో తల్లి తరపు బంధువులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. ఆదాయపరంగా మంచి లాభం చోటు చేసుకుంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం ధన వ్యయం కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ పనుల్లో మాత్రం డబ్బు ఖర్చు అవుతుంది. చిక్కులు చికాకులు గవర్నమెంట్ రిలేటెడ్ పనుల్లో ఎదుర్కొంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహానికి అవసరమైనటువంటి వస్తువుల భద్రత చాలా అవసరం. లేకపోతే వస్తువుల పరంగా నష్టం వాటిల్లుతుంది. వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఊహించని విధంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. అలాగే మనోవిచారం ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు తల్లి వల్ల మాటలు పడే అవకాశం ఉంది. అలా మాటలు పడ్డా కూడా దాన్ని తేలికగా తీసుకునే ప్రయత్నం చేయండి. దైవ దర్శనం ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్తులాభం ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తుంది. దూర ప్రాంతాల నుంచి బంధువుల రాకపోకలు ప్రశాంతతను కలిగింపజేస్తూ ఉంటాయి. అనుకోని విధంగా లాభం చేకూరుతూ ఉంటుంది. అయినప్పటికీ ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అధిక ధన వ్యయం ఉంటుంది. కాబట్టి ఖర్చును అదుపులో పెట్టుకోవటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అందరూ వ్యతిరేకంగా ఉంటూ ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కొన్ని విషయాల్లో నష్టం చోటు చేసుకుంటూ ఉంటుంది. అయినప్పటికీ మీ మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందడుగు వేస్తే ఆ సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళ ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని విషయాల్లో బాధ ఉంటుంది. ఆ బాధను దిగమింగే ప్రయత్నం చేయటం మంచిది. కుటుంబ కలహాల వల్ల కొద్దిగా అశాంతి చోటు చేసుకుంటుంది. ఆ అశాంతి వాతావరణం రాకుండా కుటుంబంలో సభ్యులతో సమన్వయంగా మాట్లాడండి. నూతన వ్యక్తుల రాకపోకలు ఏర్పడతాయి. కొన్ని విషయాల్లో ధన నష్టం కలుగుతుంది. ఆ ధన నష్టాన్ని అధిగమించండి. డబ్బులు ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మానసిక ఆందోళన ఏర్పడినప్పటికీ మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి బుధవారం సందర్భంగా వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళండి. వక్రతుండాయ హుం ఈ మంత్రం చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలకు చాలా అనుకూలం. ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. జ్యోతిషపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా బుధహోర అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.